సో ఇక్కడైతే హ్యాండ్స్ కటింగ్ ఎలా చేయాలన్నది చూపిస్తున్నానండి. సో ఫస్ట్ మనము ఇలాగ పీసెస్ అన్ని కట్ చేసుకున్న తర్వాత స్ట్రైట్గా ఒక లైన్ అయితే గీసుకోండి. ఒక 1/2 ఇంచు లేదంటే 1/2 ఇంచ్ వదిలేసి సిమ్మింగ్ అలవెన్స్ కోసం ఇలాగ ఒక లైన్ని డ్రా చేసుకోండి. అండ్ ఇక్కడ మనకి స్లీవ్ లెంత్ 7.5 ఇంచెస్ రావాలి. సో 7.5 ఇంచెస్కి ఒక మార్క్ చేశాను. సో స్టిచెస్ కోసం ఒక 1/2 ఇంచ్ పైకి అయితే ఇలాగా మార్క్ చేశాను. టోటల్గా ఇక్కడ మనకి 8 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. ఇలాగ ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి. ఇలా లైన్ డ్రా చేసిన తర్వాత చంక డౌన్ని ఎంత దించుకోవాలి అంటే 3.5 ఇంచులు. డైరెక్ట్గా ఇలా మనం 8 ఇంచుల నుంచి 3.5 ఇంచులకి ఒక మార్క్ అయితే చేసుకోండి. దీనికి కూడా ఇలాగా లైన్ అయినా డ్రా చేయండి, లేదు అనుకుంటే ఇలాగా మార్కింగ్ అయినా చేసుకోండి. సో ఇక్కడ మనకి ఆర్మ్ రౌండ్ అన్నది 16 ఇంచెస్ అండి. ఆర్మ్ రౌండ్ 16 ఇంచెస్, ఆర్మ్ చెయ్యి లూజు 11.5 ఇంచెస్, అంటే 5 11.5. సో హ్యాండ్ లూజ్ని ఎప్పుడు కూడా మనము 2 భాగాలుగా మాత్రమే డివైడ్ చేసుకోవాల్సి ఉంటుంది. 4 భాగాలు చేస్తాం కదా బ్లౌజ్లో ప్రతిదీ అంటే కాదు. ఈ చెయ్యి లూజ్ వరకు మనము ఏదైతే మొత్తం లూజ్ ఉందో అందులో హాఫ్ని 2 భాగాలుగా మాత్రమే చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి 11.5, చెయ్యి లూజ్ అన్నది 11.5. 11.5లో సగం ఎంత? 5.75. ఇలాగ ఒక మార్క్ అయితే పెట్టేసుకున్నాను. 5.75కి మార్క్ చేసుకున్నాను. సో దీని నుంచి మనము ఆర్మ్ రౌండ్ 16 ఇంచెస్. సో ఇది ఏదైతే 8 ఇంచెస్ నుంచి లైన్ మార్క్ చేసామో ఇలాగా ఆర్మ్ డౌన్ 3.5 ఇంచ్కు పెట్టాం కదా, అక్కడి వరకు మనం ఇలాగా టేప్ని క్రాస్గా పెట్టుకోండి. క్రాస్గా పెట్టుకొని ఆర్మ్ రౌండ్ ఏదైతే ఉందో అక్కడ ఒక మార్కింగ్ అయితే పెట్టండి. ఓకేనా? సో ఇలాగా 8 ఇంచులకి ఒక మార్క్ అయితే చేసుకొని ఈ చంక రౌండ్ నుంచి హ్యాండ్ లూజ్కి ఇలాగా క్రాస్గా కలిపేసుకోండి. మనకి చెయ్యి లూజ్ అన్నది అక్కడ వచ్చేస్తుంది. సో ఇంకా ఇక్కడ షేప్ ఎలా తీయాలి? షేప్ కోసం మనము ఇక్కడ 2 ఇంచులకు ఇలాగ ఒక మార్క్ చేసుకొని ఈ 2 ఇంచుల నుంచి షేప్ని ఇలాగ వెళ్ళిపోవాలి. ఓకేనా? ఈ 2 ఇంచుల నుంచి ఆర్మ్ రౌండ్ వరకు ఈ లైన్ని ఇలాగా మార్క్ చేసుకోవాలి. ఇది కరెక్టా కాదా అని కూడా మనము చెక్ చేసుకుంటే సరిపోతుంది. సో ఆర్మ్ రౌండ్ మనకి ఎంత రావాలి? 16 ఇంచెస్. ఓకేనా? ఇక్కడ మనకి 8 ఇంచులకి ఎగ్జాక్ట్గా సరిపోతుంది. ఆర్మ్ రౌండ్ అన్నది 16 ఇంచెస్. సో ఇలాగ మనము హ్యాండ్ లూజ్నైతే మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి జాయింట్ పడుతుందండి. సో ఇది 4 పొరల మీద వేస్తున్నాం కదా, నార్మల్గా బ్లౌజ్కి ఎలా హ్యాండ్స్కి ఎలా ఫోల్డ్ చేస్తామో అలాగే చేస్తున్నాను. సో ఇది ఎలాగో మనకు ఒక పక్క అయితే జాయింట్స్ పడతాయి. సో దీన్ని ఇలాగ పెంచుకున్న తర్వాత ఇది ఎక్స్ట్రా. ఈ ఎక్స్ట్రాని కూడా మనము బ్లౌజ్లో ఎంతైతే పెంచుకున్నామో అంత మాత్రం పెంచుకోవాల్సి ఉంటుంది. దానికంటే తగ్గించకూడదు, ఎందుకంటే డిఫరెన్స్ వచ్చేస్తుంది. సపోజ్ ఇక్కడ మనము 1.5 ఇంచే లూజ్ పెంచుకున్నాము అనుకోండి, 1.5 ఇంచ్ పెంచుకోండి. నేను ఇక్కడ బ్లౌజ్కి ఎంత పెంచున్నాను? 2 ఇంచెస్ పెంచున్నాను. సో నాకు ఇక్కడ ఏంటంటే జాయింట్లు పడతాయి. జాయింట్లు పడిన తర్వాత దీన్ని ఇలాగా ఇక్కడ మీకు షేప్ అయితే డ్రా చేస్తున్నాను చూడండి. 2 ఇంచెస్కి ఇలాగా ఇక్కడ నుంచి కూడా మనము 2 ఇంచెస్. సో దీన్ని ఇలాగా, ఇది మనకి స్లీవ్స్ కటింగ్ చేసుకునే విధానము. సో మనము ఎలాగైతే మార్క్ చేస్తున్నామో అదే విధంగా కటింగ్ అయితే చేసేసుకోండి. సో ఇలాగ కటింగ్ చేసుకున్న తర్వాత
ఇక్కడ ఒక మార్కింగ్ అయితే పెట్టేసుకోండి. ఈ మార్కింగ్ పెట్టుకుంటే మనకి ఆర్మ్ రౌండ్ ఎంతవరకు వచ్చింది అన్నది ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఇలాగా డ్రా చేసిన తర్వాత చంక లోతుని ఎలా తీసుకోవాలన్నది కూడా చూపించేస్తానండి. సో దీన్ని అయితే ఇలాగా సపరేట్ చేయండి. చంక లోతు మనము ఓన్లీ ఫ్రంట్ పార్ట్కే తీస్తాం కాబట్టి దీన్ని ఇలా 4 ఫోల్డ్ మీద కాకుండా ఇలాగా ఓపెన్ చేస్తున్నాను 2 మడతల మీద. సో ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఒక 1 ఇంచుకి బ్లౌజ్ లెంత్ సెంటర్ నుంచి ఒక 1 ఇంచుకి మార్క్ చేసుకొని వదిలేయండి. ఇది ఏదైతే డిస్టెన్స్ ఉందో ఇక్కడ మనకి ఈ బ్లౌజ్ లెంత్ నుంచి 1 ఇంచ్ వదిలేసిన తర్వాత ఆర్మ్ రౌండ్ వరకు ఎంత అయితే ఉందో ఇందులో హాఫ్కి ఒక మార్క్ చేసుకోండి. అంటే ఇక్కడ 7 ఇంచెస్ ఉంది. 7 ఇంచెస్లో హాఫ్ 3.5. ఈ 3.5 ఇంచుల నుండి ఒక 3/4 ఇంచు లోతు తీసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఇలాగా ఒక 3/4 ఇంచుకి నేను మార్క్ చేశాను. దీన్ని ఇలాగ ఆర్మ్ రౌండ్ నుంచి 1 ఇంచ్ వరకు ఇలాగా క్రాస్గా మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న లైన్ మీదనే కటింగ్ అయితే చేసేసుకోండి. ఇది ఇలాగా కలిసిపోవాలి బ్లౌజ్. ఇలా క్రాస్ తీసుకున్న వెంటనే మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు డౌట్గా అలా లేదా మనం ఫ్రంట్ బ్యాక్ ఫ్రంట్ అలా వేయకుండా ఉండటం కోసము జస్ట్ ఇక్కడ క్రాస్ తీసిన వెంటనే ఒక టక్ అయితే పెట్టండి. దీనివల్ల ఏమవుతుందంటే మనకి ఈ పార్ట్ ఫ్రంట్ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్కి రావాలి అన్నది ఈజీగా గుర్తుంటుంది. సో ఇది మనకి హ్యాండ్స్ కటింగ్ షేప్ చేసుకోవటము అండ్ బ్లౌజ్ హ్యాండ్స్కి ఎలా లోతు తీయాలి అన్నది ఈ వీడియోలో అయితే చూపించాను. చూసేయండి క్లారిటీగా. సో చూసారు కదండి, స్లీవ్ ఫుల్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ విత్ చంకలోతు ఎలా తీసుకోవడం అన్నది ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేశాము. అండ్ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే షేర్ చేసి సపోర్ట్ చేయండి. అన్నిటికంటే ముందు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో గివ్ అవేస్ కూడా వస్తూనే ఉంటాయి. సో మిస్ అవ్వకూడదు అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.